యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోऽప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. ప్రయత్నం చేయి యోగులు తమ స్వరూపమైన ఆత్మను కాంచుతున్నారు. అభ్యాసపరులైనను అజ్ఞానులు పరమాత్మను తిలకించలేరు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం. ఏ ప్రకాశము సూర్యుని యందుండి సమస్తమైన ప్రపంచమును ప్రకాశింపచేయుచున్నదో అలాగుననే చంద్రుని యందును అగ్ని యందును ఏ తేజము కలదో అది అంతయు నాదే అని గ్రహించుము. గాం ఆవిశచ భూతాని ధారయామ్యహమోజసాః ఉష్ణామి చ ఔషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. నేను భూమిని ప్రవేశించి ఓజశక్తి చేత భూతములను ధరించుచున్నాను. రసస్వరూపుడకు చంద్రుడనై సస్యములన్నింటినీ పోషించుచున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేను వైశ్వానరుడుగా ప్రాణుల యొక్క శరీరములను ఆశ్రయించిన వాడనై ప్రాణాపాన వాయువులతో కూడి 4 విధములైన అన్నములను వచనం చేయుచున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. నేను సర్వభూతముల హృదయముయందున్నవాడును. నా వలననే స్మృతియు జ్ఞానమును మరపును కలుగుచున్నది. సకల వేదముల చేత తెలియదగిన వాడును నేనే. వేదాంతకర్తను వేదములు ఎరిగిన వాడును నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షరముచ్యతే. ఈ లోకమునందు క్షరుడు అక్షరుడు అను 2 పురుషులున్నారు. సకల భూతములకు క్షరములనియు కూటస్థుడు అక్షరుడనియు చెప్పబడును. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్వ బిభర్త్యవ్యయీశ్వరః. ఎవడు అవినాశియు ఈశ్వరుడునై 3 లోకములను ప్రవేశించి భరించుతున్నాడో అట్టి ఉత్తమ పురుషుడే పరమాత్మని తెలియబడుచున్నాడు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమా అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. నేను క్షరమును అక్షరమును రెండింటిని అతిక్రమించిన వాడును. కావున లోకమునందును వేదమునందును పురుషోత్తముని ప్రసిద్ధుడనైతిని. యోమామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం ససర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అర్జున, జ్ఞానవంతుడై ఎవడు నన్ను ఇట్టు పురుషోత్తమునిగా తెలుసుకొనుచున్నాడో వాడు సకలమును తెలిసిన వాడై నన్ను సర్వవిధములా భజించుతున్నాడు. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదం ముక్తం మయా నఘ ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. అర్జున, మిగుల రహస్యమైన యోగశాస్త్రమును నీకు ఈ విధముగా చెప్పితిని. దీనిని తెలిసినవాడు బుద్ధివంతుడును కృతార్థును కాగలడు. ఈ విధముగా భగవద్గీత 15వ అధ్యాయం ఉపనిషత్తుల సారము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, కృష్ణార్జున సంవాదం, పురుషోత్తమ ప్రాప్తి అని 15వ అధ్యాయం సమాప్తం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.